ముగ్గురు టీమ్ అప్ అయిపోతుంటే సీతకి, విష్ణుకి, విష్ణుప్రియకి, నైనికకి అస్సలు నచ్చట్లేదు. నువ్వు ఏదడిగినా సోనియాని అడుగుతున్నావు. ఏదడిగినా నువ్వు సోనియా దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటున్నావు. ఇదే సోనియా యశ్వి టీమ్ లో ఎందుకు చేయలేదు ఇలాగా? నీతో ఎందుకు చేస్తుంది అని వాళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు. నిన్న సిరి కూడా గారు నేను చెప్పాను. చూసారా? సిరి గారు అండ్ ఈవెన్ నిఖిల్ అదే పృథ్వీ అండ్ నిఖిల్ బయటకొస్తారు కదా! తను సోనియా వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు పృథ్వీ అంటాడు కదా! ఐ వాంటెడ్ టు అంటే సోనియా మీద కొంచెం తనకి నచ్చలేదు కదా! ఎవడు నువ్వు నిఖిల్‌కి చాలా అంటే ఆమె పాజిటివ్‌నెస్ చాలా ఉంది అండి సోనియా పైన. ఎందుకుండదండి? ఎందుకుండదు? నేను మీకు చాట్ లో పెడతాను చూడండి. ఆ అబ్బాయి అంటే పృథ్వీని చాలా యాక్చువల్ గా పృథ్వీ నువ్వెవరో చెప్పనీకని చెప్పి సోనియా అంటే పృథ్వీ ఫీల్ అయిపోతుండు. అవును, దానికి నిఖిల్ కూల్ చేయడం ఇది ఇంకా వరస్ట్. నిఖిల్ కూల్ చేయడం, అబ్బాయి ఏమో మాట్లాడుకుంటూ ఉంటాం, ఆయన పొద్దునే నిఖిల్ దగ్గరికి వెళ్ళి వాటేసుకుంటూ కూర్చోవటం. నిఖిల్ నువ్వు చేతి అన్నా కూడా సోనియా తేట్లా. మరి నిండు బట్ల సోనియా ఏం మాట్లాడుతుందో మరి ఈ విషయంలో వాళ్ళ పేరెంట్స్ చూడరేమో. కళ్ళు అప్పటికే షర్ట్ ఇంట్లో ట్రాన్స్ లోంచి అయితే బయటికి రాడండి. సోనియా ట్రాన్స్ లోంచి మైట్ బి ఇంకేదైనా గట్టిగా ఇంకా రాబోయే నిఖిల్ స్వాతి గారు అక్కడ జరుగుతుంది క్లియర్ గా ఏంటంటే నిఖిల్ రాను ట్రై చేస్తున్న ప్రతిసారి సోనియా ఏదో విధంగా మ్యానిపులేట్ చేసింది. ఇవాళ మార్నింగ్ అదే సాంగ్ అయిపోయిన తర్వాత చాలా సేపు జరిగింది. మనకు 20 సెకండ్స్ వేసారు దాన్ని. ఆ నిఖిల్ ఎన్నిసార్లు చెప్పి నువ్వు చెయ్యి వదులు మాట్లాడు వేరే చోట టచ్ చేసింది. అట్లా బాయ్స్ ని టచ్ చేయకూడదు కదా. సో ఓకే, ఇప్పుడు నాకు ఈ ప్యానెల్ లో జస్టిస్ కావాల్సింది ఏంటంటే అదే రివర్స్ చేద్దాం. అదే రివర్స్ చేసి అదే చంకల నుంచి చేయి పెట్టి నిఖిల్ అక్కడ అదే పాట దగ్గర సోనియా దగ్గర టచ్ చేస్తే గర్ల్స్ ఊరుకుంటారా? ఈ లేడీ సంఘాలు ఊరుకుంటారా? మెన్ కో రూలు, గర్ల్స్ కో రూలా? ఏదైనా పాటే కదా. ఎట్లా టచ్ చేస్తుంది ఆ పిల్ల? రాంగ్ పార్ట్స్ లో ఎట్లా ముట్టుకుంటది? అందుకే నిఖిల్ అమ్మాయితో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అట్లా ముట్టుకోకూడదు వేరే వాళ్ళని. అసలు చాలా తప్పది. అలా ముట్టుకుంటే అసలు ఎలా ఉంటది? చిరాకు ఉంటది అసలు. చూసే వాళ్ళకి నాకు ఎంత ఇరిటేషన్ వచ్చిందో తెలుసా. యాక్చువల్ గా అక్కడ మీరు గమనించారో లేదా, ఇవాళ ఎపిసోడ్ లో చూడండి, నిఖిల్ అంటాడు చూడండి, ఆడు ఎద్దుగా ఉంటాడే కానీ చిన్నపిల్లోడే అనే డైలాగు స్టార్టింగ్ లో చెప్తాడు. అక్కడ మనకి డైలాగ్ కూడా ముందేసేసి యాక్షన్ డైలాగ్ రెండు కలిసేటట్టు చేశాడు. ఆ అమ్మాయిని హగ్ చేసుకొని తల దగ్గర తీసుకోవడం అది మాట్లాడితే హగ్ చేసుకుంటున్నాయండి వీళ్ళు. అసలు అదే అర్థం అయితే లేదు. సోనియా అండ్ పృథ్వీ బయట నిఖిల్ బయట మరి నేను నిన్న రాలేదు కదా. మరి క్యాబేజీ టాస్క్ లో సోనియా గెలవంగానే వెళ్ళి పృథ్వీ ముద్దు పెట్టుకున్నాడుగా. అవును, ఈ మాట డిస్కస్ చేశారా? తెలీదా శ్రీ గారు? బయట కొన్ని క్యాబేజీ టాస్క్ అయిపోగానే మణికంఠ ఓవర్ ఇన్ ద గేమ్ అన్నాడు కదా. అప్పుడు పృథ్వీ వెళ్ళిపోయి సోనియాని పైకి లేపి ముద్దు పెట్టుకున్నాడు. నిఖిల్ గారు వాళ్ళ అమ్మంట సోనియా, పృథ్వీ కొడుకంట, తన అమ్మంట. ఈ రోజు మార్నింగ్ నిన్న కూడా అంటాడు, మీ అమ్మ ఏదో అంటుంది చూడరా అని నిఖిల్ పృథ్వీతో సోనియా గురించి. మీ అమ్మ ఏదో అంటుంది. నాకు ఒకటి చెప్పరా, ఇది ఏమైనా లైవ్ లో జరిగిందా? ఇది ఒకసారి కన్ఫర్మ్ చేయండి. బయట వీడియోస్ లో విన్నాను. పృథ్వీ అండ్ యష్మి వీళ్ళు నైట్ లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత వీళ్ళు హక్ చేసుకుంటున్నారు, యష్మి అండ్ పృథ్వీ. నేనైతే ఎపిసోడ్ లో ఎక్కడ చూడలేదు. బట్ ఇఫ్ ఎనీ వన్ సా ఇట్ ఇన్ ద లైఫ్, దానికి సిరి గారు ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే లేట్ నైట్ వరకు చూసేది సిరి గారు. అంత ఛాన్స్ ఎక్కడిస్తుంది సోనియా? మీకు విషయం తెలుసా? డిన్నర్ అయిపోగానే పృథ్వీని నిఖిల్ ని పక్కన పెట్టుకుని కూర్చుంటది. అబ్బాయి అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటాడు కానీ ఎక్కువసేపు నిఖిల్ పక్కన, పృథ్వీ పక్కన మధ్యలో కూర్చుంటది. ఏమో టూ టైమ్స్ ఇట్లా. అసలు యశ్వితో ఎటువంటిది లేదు. యశ్వికి అలాంటి ఆలోచనలు లేవు. ఈ అమ్మాయి పుట్టిస్తుంది. ఏం లేదు స్వాతి గారు,
యష్మి ఒకసారి మంచిగా డ్రెస్ వేసుకుంటే పృథ్వీ ఈ డ్రెస్ లో బాగున్నావు అన్నదంట. తను ఓకే అందంట. తనకి ఇప్పుడు అమ్మాయిలకి ఒక డ్రెస్ లో కంఫర్ట్ ఉంటే అలాంటి డ్రెస్ లో తెప్పించుకుంటారు కదా. ఆ సోనియా ఎట్లా చెప్తుంది, నువ్వు చెప్పిన తర్వాత నుంచి తనకు సేమ్ డ్రెస్సులు తెప్పిస్తుంది అంట కదా వాళ్ళకి చెప్పి అని చెప్పి పృథ్వీతో అడుగుతుంది సోనియా. ఓకే. హలో స్వాతి గారు. యా ఇంతాక మణికంఠది అన్నారు కదా, మీరు అన్నది కరెక్టే, కానీ ఫస్ట్ తను మణికంఠ అంటారు కదా ఇటు షోస్ మై లైఫ్ అని, ఆ తర్వాత తను అంటారు నిన్ను నమ్ముకోనే ఇద్దరు ఉన్నారని, తిను ఇంకా తర్వాత అంటాడు. కానీ ఏదైనా కానీ గేమ్ లాగా ఆడాలి, ఎంతసేపటి అవి గుర్తు తెచ్చుకుంటే తను గేమ్ ఆడలేడు. నేను అదే అంటే ఇంకా తను చెప్పానండి జాయిన్ అయ్యి. ఫిక్స్ నేను కూడా అదే అయిపోయాడు అన్నాను. అనుకోండి. నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే తను నాకు ఇంకా కావాలి నేను తెచ్చేసుకుంటాను, అదేదో ఫిక్స్డ్ డిపాజిట్ బీబీ తినకేదో ఇచ్చినట్టు నేను విన్ అయిపోవాలి ఫస్ట్ అది అని పక్కన పెడితే అనుకుంటున్నాడు. ఒకవేళ నిజంగా ఏదన్నా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. తను ఫస్ట్ ఏం చేయాలి తెలుసా, ఆ క్యాలిక్యులేటెడ్ దాంట్లోంచి బయటికి వచ్చేసి అంటే ప్రతి దానికి ఎక్కడ ఏం మాట్లాడితే తనకి బెనిఫిట్ అవుతుందో అని చూసుకుంటున్నాడు. ఏ సిచ్యువేషన్ లో మాట్లాడితే తనకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అది మానాలి ఫస్ట్. యాక్చువల్ గా ఇవాళ ఇంజూర్ అయింది. అదేనండి నిఖిల్ నేను ఇస్సిరి అనేది. కొట్టేసరికి తనకి ఇంజూర్ అయింది. బిగ్ బాస్ రెస్ట్ తీసుకోమన్నాడు. అయిందా అండి? అక్కడ ఇంజూర్ అయితే కనిపించలేదు. అంటే అంటే కొంచెం ఇస్సిరి లాగి వెనక్కేసేసరికి బ్యాక్ బౌన్స్ అయితే తలకి తగిలింది. మనకి సడన్ గా కింద పడి తల బొబ్బి కట్టింది అంటారే. పాపం తగులుంటది అసలే సన్నగా ఉంటాడు కదా. నేను అనేది ఏంటంటే మణికంఠది ఒకవేళ నిజంగా ఎలిమినేట్ అయ్యాడే అనుకో తన పరిస్థితి ఏమవుతుందా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ అది కూడా చాలా డేంజర్ కదా. అంత ఇదైపోయి ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదన్నా అయిందనుకోండి ఏంటి పరిస్థితి. ప్రతి దానికి నాకు విన్నింగ్ అమౌంట్ కావాలంటే ఆడికి గెలుచుకోవాలి. విన్నింగ్ అమౌంట్ కావాలి అంటే నువ్వు తెచ్చుకోవాలన్నా, నీ పిల్లని తెచ్చుకోవాలన్నా, ఎవరిని తెచ్చుకోవాలన్నా. అంటే వీళ్ళు వద్దన్నారని వీళ్ళు సతీష్ ఇప్పుడే వచ్చాడు కదా, సతీష్ కి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. కాదు, నేను ప్యానెల్ అందులో సుధీర్ ఉంటే సుధీర్ కి నా స్ట్రేట్ క్వశ్చన్. బాస్ అడల్టరేటెడ్ జోక్స్ లో పార్ట్ కాదు అని అన్నోళ్ళు అడల్టరేటెడ్ యాక్ట్స్ ఎలా చేస్తున్నారు బాస్ బిగ్ బాస్ హౌస్ లో? Adulterated jokes, I will not be part of your adulterated jokes and all. How they are doing adulterated acts in the house? Exactly. I don't know. ఏంది ఏది పడుతుంది తెలీదా? సెన్స్ లేదా? చుట్టూ కెమెరాలు ఉన్నాయని తెలీదా? ఎక్కడ పడితే అక్కడ చేపెట్టేస్తావా? తెలియదని మనం అనుకుంటున్నాం, వాళ్ళకి తెలుసు, వాళ్ళు తెలిసే చేస్తున్నారు. తెలిసి కూడా చేస్తున్నా అంటే అప్పుడు దాన్ని ఏమంటారు? ఏమంటారు? కంటెంట్ ఇవ్వడం అంటారు. సతీష్ చూడు, నిఖిల్ చెయ్యి పెట్టద్దన్నాడని ఆ ప్లేస్ లో టచ్ చేసింది. ఎంతమంది నన్ను తప్పంటారో చెప్పండి, నేను వాదిస్తాను. ఎక్కడ టచ్ చేసిందో మేము చూడలేదులే కానీ మీరు కనబడదమ్మా, చూడండి. ఒకసారి చూడు అన్నాడని నేను చెప్తున్నాను కదా. అది సుధీర్ విను ఒకసారి విను. నేను నాకు ఇలాంటి టాపిక్ మాట్లాడేసినది కానీ బిగ్ బాస్ షోలో చూపించాడు కాబట్టి డెఫినెట్లీ షోలో కనబడింది లైవ్ లో కూడా ఎపిసోడ్ లో కూడా ఉంది క్లియర్ గా. ఎపిసోడ్ లోనే ఉంది. నేను లైవ్ గురించి మాట్లాడట్లేదు, నేను అసలు లైవే ఫాలో అవ్వలేదు. నేను ఎపిసోడ్ లోనే చెప్తున్నాను. నాకు డౌట్ వచ్చి నేనే కొంచెం నా మైండ్ తప్పుగా ఆలోచిస్తున్నా, నా కళ్ళే తప్పుగా చూస్తున్నాయి అనుకొని లైట్ జూమ్ కూడా చేసాం బ్యాక్ పెట్టి మరి. బికాస్ ఐ జస్ట్ అంటే అది ఎందుకు పర్టికులర్ గా చూస్తాం బ్రో? ఇప్పుడు ఇంకొకటి ఏంటో తెలుసా, అదే రివర్స్ లో చూడు. రివర్స్ లో చేస్తే ఎంత పెద్ద ఇష్యూ అయ్యేది. నిఖిల్ అక్కడ పట్టేసుకున్నాడు అని ఎంత ట్రోల్స్ చేసేవారు. సిరి గారు అంత దాకెందుకు సిరి గారు? ఇప్పుడు నబీల్ ఏమంటున్నాడు, విష్ణుప్రియ వాళ్ళని షర్ట్ లోపల వేసుకుంటున్నారు, నేను అక్కడ ఎలా హ్యాండ్స్ పెట్టగలను అని, మీరు అట్లా పట్టుకుంటే ఎట్లా అంటే అది మా స్ట్రాటజీ, మేము వేసుకుంటాము, నేను కవర్ చేసుకుంటాను విష్ణుప్రియ చెప్తుంది. కూడా అది మా స్ట్రాటజీ అని చెప్పి అసలు లిక్కీ పాయింట్ ఏంటో క్లారిటీ రాని. సో లిక్కీ ఏం చెప్పదలుచుకున్నాడు నేను చెప్పని అసలు. నువ్వు మాట్లాడితే నీకు బ్యాక్ ప్లాన్ లోకి వెళ్ళిపోతా. చెప్పు లిక్కీ చెప్పు.
ఈ పాయింట్ అక్కడ ఈ ఇద్దరు టీం వాళ్ళు సేమ్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు. ఇద్దరు వాళ్ళ డ్రెస్సెస్ లో ఎక్స్ వేసుకొని తీసుకెళ్లారు. సో అక్కడ నబీల్ చెప్తున్నప్పుడు ప్రేరణ కూడా, నిఖిల్ వెళ్ళినప్పుడు ప్రేరణ కూడా నేను చేసుకుంటాను, మరి మా విష్ణు చేసినప్పుడు నబీల్ ఎందుకు అడుగుతున్నాడు అట్లా అని చెప్తే నబీల్ సైలెంట్ అయిపోయాడు. అది ఏ సీజన్ లో అయినా సరే అది జరిగేదే, అది అన్ని సీజన్ లో ఆడేటప్పుడు అదే సతీష్, నేను అదే అడగబోతున్నా, ఇప్పుడు కంప్లీట్ చేయండి. సో అక్కడ మన కొంచెం వాళ్ళ ప్రైవసీ కాబట్టి దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు. ఇక్కడ మరి ఒక అమ్మాయే డైరెక్ట్ గా వస్తున్నప్పుడు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు ఎందుకు?